కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నందిగామ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. మైలవరం నియోజకవర్గంలో పలు చోట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ పైన విరుచుకుపడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమ్మల పూర్ణమ్మ. భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను మార్చడానికి ఏ రాజకీయ నాయకులు ప్రయత్నించినా వారికి భారత ప్రజలు ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ బోనెల యేసు జోసెఫ్, ఉత్తరాంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు రాజకీయ పార్టీ నాయకులకు హెచ్చరించారు. పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా పై నాయకులు ఇద్దరు మాట్లాడుతూ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరునికి అందవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కేవలం ఓటు బ్యాంకు కోసం రాజ్యాంగాలు రిజర్వేషన్లను మార్పు చేస్తామని బహిరంగంగా చెప్పడం తమకెంతో బాధ కలిగిస్తోందని అన్నారు. ఈ విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాల్సింది ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు సుబ్బారాయుడు, శ్రీను, మువ్వల రమణ, సురేష్, బొండపల్లి సత్యం మరియు కొంతమంది సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. పేరు బోనెల జోసెఫ్, జిల్లా విజిలెన్స్ అండ్ డివిజనల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్గా నేను కొనసాగుతున్నాను. అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 133వ జయంతి సందర్భంగా ప్రభుత్వానికి మీ ద్వారా ఒక విజ్ఞాపన నేను తెలియజేస్తున్నాను. షెడ్యూల్డ్ కులాల వారు, అనగబడిన వర్గాలు, ఆశ్రయించబడిన వర్గాలు, వెలివేడిన వర్గాలు, తునీకరించిన వర్గాలు, ఈ సమాజానికి దూరముగా నివసించినటువంటి వర్గాలు ఈ కులాల కొరకు మరి దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ అధినేత, రాజ్యాంగ మహాత్ముడు, ప్రపంచ మేధావి. అలాంటి మేధావి కృషిని రాజ్యాంగంలో చాలా పొందుపరిచారు. ఆ రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలోన ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయట్లేదు. ఆయన చట్టం తీసుకొచ్చారు, అలాగనే ఆర్టికల్స్లో పొందుపరిచారు. షెడ్యూల్డ్ కుల వాళ్ళు బాగుగా ఉండాలని, వారు పూర్వకాలంలో అణగదొక్కబడ్డారని. కాబట్టి ఆ రాజ్యాంగం అనేటువంటి ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఇంప్లిమెంట్ చేయట్లేదు. వాస్తవంగా మేము సభ్యులుగా అనేకమైనటువంటి కార్యాలయంలో పర్యవేక్షణ చేయడానికి వెళ్తుండగా కనీసం ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదు. అది మేము చాలా బాధపడుతున్నాం. చాలా విచారకరమైన సంఘటన. ఇదను మీ ద్వారా నేను తెలియజేస్తాను. అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన ఫలాలను ప్రతి ఒక్కరికి అందాలి. అది అందరివాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ మహానుభావుడు, మాకు అందరికీ దేవుడైన అట్టి దేవుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వ అధికారులు అమలుపరచాలి. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన భౌతిక దాడులకు దిగడం సరికాదు అంటూ పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంకి జోగారావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం రోడ్ షో నిర్వహిస్తున్న సీఎం జగన్ పైన రాళ్లదాడి చేయడం సరికాదని హితో పలికారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి భౌతిక దాడులకు తావే లేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని అన్నారు. ఇది చూసి ఓర్వలేని ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అసూయతో రగిలిపోతున్నారని అన్నారు. అందుకే సీఎం జగన్ పైన చంద్రబాబు నాయుడు అయినా
దత్తపుత్రుడు పవన్తో పాటు మరో మిత్రపక్షమైన బీజేపీ నాయకులు భౌతిక దాడులకు దిగారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో 5 ఏళ్ల నుంచి రేయింబవలు సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేయడమే నేరమా అంటూ ఎమ్మెల్యే జోగారావు ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఎటువంటి హాని తలపెట్టాలని భావిస్తే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. జగనన్న కోసం చనిపోయేదానికి కూడా సిద్ధమైన కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో దాచుకున్న నాయకులు ఉన్నారు. కాబట్టి మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చేటట్టు చేయకండి. మీరేమైనా ధైర్యం ఉంటే దమ్ముంటే మీరు పేద వర్గాలకు కానీ ఈ రాష్ట్ర ప్రధానికానికి మంచి చేసే కార్యక్రమాలు ఉంటే ఆలోచన చేయండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాళ్లతోనో లేదా అవాకులు చవాకులు పేరుతో మాయి మాటలు చెప్తే ప్రజల ముందుకు వచ్చి ఆయన చోటుని ఎవరు కూడా తీయలేరని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్డీఏ మిత్రపక్షాల కూటమికి హెచ్చరిస్తున్నాం. మీ ఏమైన చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలను ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఏమైన చర్యల్ని మిత్రపక్షాలు ఏమైన చర్యల్ని ఖండిస్తున్నాం. మిత్రపక్షాల ఏమైన చర్యల్ని ఎన్డీఏ మిత్రపక్షాల ఏమైన చర్యల్ని జగన్మోహన్ రెడ్డి రాళ్ల దాడిని జగన్మోహన్ రెడ్డి రాళ్ల దాడిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం నందు ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమ్మల పూర్ణమ్మ మాట్లాడుతూ బస్సు యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వ ఆదరణ తట్టుకోలేక ఉమ్మడి కూటమి దొంగచాటుగా రాళ్లు విసరడం కాదు, దమ్ముంటే నేరుగా చూసుకుందాం రండి అంటూ దుర్భషలాడుతూ బహిరంగ సవాల్ విసిరారు. వెన్నుపోటు పార్టీ మీది అని, రాబోయే ఎన్నికల్లో 170 ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు విజయం సాధించేది మా పార్టీ అని అంటూ ధీమా వ్యక్తం చేశారు. 48 గుర్తుంచుకోండి రే నా కొడకల్లారా. 170 మాయే. 25 మంది ఎంపీలు మావాళ్ళే. మీరు ఎన్ని కళలు కన్నా పగడ కళలు కన్నా మీరు ఎన్ని పోటీ రాజకీయాలు చేసినా ఏమీ జరగదు. ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది ఇచ్చేమే. ఏనాటికైనా మంచి మనసుతో మా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారు. మీరు ఎన్ని పోట్లు కొడుతున్నారు నాకోండి. ఎందుకు ఎన్నిపోటు అంటే ఈ పోటానికి పెట్టింది పేరు. ఎన్నిపోటు కొడవటానికి రెడీగా ఉన్నారా నా కొడకల్లారా. ఇంకెంతమంది ఎన్నిపోటు కొడుతారా? మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు దమ్ము గల్లాలు అయితే నా కొడకల్లారా ఎదురుగా రండి, చూసుకుందాం. ఎదురుగా రండి నా కొడకల్లారా. పాపం ఆయన ఎంతో పవిత్రంగా మేము సభని ఆయన చేసుకుంటుంటే ఎన్నిపాటు పడవడానికి మీరు పెట్టింది పేరు. ఎన్టీ రామారావు ఎన్నిపాటు పొడిచే కదరా పార్టీలు ఆపుకున్నారు. ఇప్పుడు ఎవడు తిన్నమైనోడు ఆ కూటమిలో ఎవడు తిన్నమైన నా కొడుకురా. రండి నా కొడకల్లారా, మీకు దమ్ముంటే చూసుకుందాం. నా కొడకల్లారా ఎన్నిపాటు రాజకీయాలు చేసి మీరు ఇంకా బూస్టాప్ అవుతారు నా కొడకల్లారా. మీకు ఒక్కొక్కరికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. జీవీఎంసీ 74వ వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో వార్డు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర గౌరీ సేవా సంఘం వీధి, రజక వీధి, సిద్ధేశ్వరం, దల్లివానిపాలెం, కోనవానిపాలెం, వేంపల్ నగర్, బియ్యంపువానిపాలెం, పల్లెపాలెం మీదుగా అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ముగిసింది. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మహిళలు ఆయనకు నీరాజనాలు పలికారు. ఈ ప్రచార పాదయాత్రలో మంత్రి అమర్నాథ్ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ మహిళల పేరు మీదే అమలు పరిచారని, మన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని అన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గాజువాక నియోజకవర్గం 74వ వార్డులో మరి వైఎస్ఆర్ పార్టీ మనం అమర గారిని 74వ వార్డు మొత్తం మీద మనం నెహ్రూ నగర్ దగ్గర నుంచి అంబేద్కర్ కాలనీ వరకు మరి ఒక ఘనమైన పాదయాత్ర నిర్వహించాం. మరి ఈరోజు విశిష్టత అందరికీ తెలుసు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళలు, ముఖ్యంగా చెప్పాలంటే
జగనన్న సంక్షేమాన్ని పూర్తిగా పొందిన మహిళలు ఈరోజు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో సుమారు 1500 నుంచి 2000 మంది ఈరోజు మీ పాత్రికేయుల సమక్షంలో మనం చూడడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎన్నికల పరిశీలకులైనటువంటి దేవన్ రెడ్డి గారు, గాజువాక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారు, అలాగే మరి గాజువాక శాసనసభ్యులైన మా నాన్నగారు తిప్పల నాగిరెడ్డి గారు, పెందుర్తి మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారు, ఇరువురు ఈరోజు మరి సుబ్బారెడ్డి గారు ఒక కార్యక్రమం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు కనుక వాళ్ళు ఇరువురు వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రజలకు ఎప్పుడూ కూడా మా కుటుంబం మీద అన్నితమైన ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ గౌరవంతో ఈరోజు అమర్నాథ్ గారు దాన్ని కళ్ళెదుటిగా చూడడం జరిగింది. ఎందుకంటే నాగిరెడ్డి గారు చేసిన సంపూర్ణ అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే నాగిరెడ్డి గారు చేసిన అభివృద్ధికి జనాలు ఈరోజు తండోపతండలుగా నాన్నగారు ఒక పిలుపు మేరకు, నేను కార్పొరేటర్ అయినప్పటికీ కూడా నాన్నగారు మాట మీదకి ఇంతమంది ఇంకా వేల సంఖ్యలో వచ్చిన అశేష ప్రజానికానికి, ముఖ్యంగా నెహ్రూ నగర్ నుంచి అంబేద్కర్ కాలనీ వరకు ఉన్న ప్రతి గ్రామ పెద్దకు పేరు పేరున ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి ఎండల్లో, మండుటి ఎండల్లో ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి సాహసం చేయరు. ప్రతి నాయకుడు, ప్రతి యువకుడు తండోపతండలుగా గ్రామంలో ఉన్న ప్రతి మహిళలను కూడా నాకు తెలిసి మొత్తం ఇల్లులన్నీ ఖాళీ అయిపోయి అందరూ కూడా బయటే ఉన్నారు రోడ్డు మీద. మరి ఏదైనప్పటికీ కూడా అమర్ గారికి ఒక అఖండమైన జన సమీకరణతో వైఎస్ఆర్ పార్టీ అంటే ఇలా ఉంటుంది 74వ వార్డు గాజువాకులని తెలియజేసే విధంగా రేపు 20 వార్డుల్లో ఏదైనా అత్యధిక మెజార్టీ వస్తుందంటే అది ఖచ్చితంగా 74వ వార్డే అత్యధిక మెజార్టీ ఇవ్వాలని, ఇస్తారని, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండమైన మెజార్టీ ఇస్తారని, అలాగే మరి నిన్న జరిగిన సంఘటన ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా నుంచి భారీ సంఖ్యలో యువత, మహిళలు తెదేపాలో చేరుతున్నారు. తాజాగా 86వ వార్డు పూర్మన్నపాలెం గౌరీనగర్లో స్థానిక నాయకులు లోవరాజు తులసిరాముల ఆధ్వర్యంలో వందలాదిగా తరలివచ్చి తెదేపా కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వారందరికీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైకాపా పాలనలో విసుగెత్తిపోయిన వారంతా తెదేపాలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు, 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్, నల్లూరి శ్రీనివాస్, కనకరాజు, కాదా శ్రీనివాస్, సోమశేఖర్, నల్లూరు సూర్యనారాయణ, ఉరుకుటి చైతన్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాస గారి నాయకత్వంలో ఈరోజు ఆయన బలపరుస్తూ తులసి గారు, అదేవిధంగా లోవరాజు గారి ఆధ్వర్యంలో వందలాదిగా కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అయిన వారందరికీ కూడా కూటమి తరఫు నుంచి ఆహ్వానం పలుకుతూ చూస్తున్నాం. రోజు రోజుకి కూడా మన కూటమి బలం పెరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళ బలం తగ్గుతుంది. దీనికి సంకేతం మరి మే 11వ తేదీన అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన కూటమి అభ్యర్థి గాజువాకలో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా విశాఖ ఎంపీగా శ్రీభరత్ గారిని, రాష్ట్రంలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారులకు రావడం తథ్యం. దేశంలో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరొకసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి 400 సీట్లు పైగా గెలవడం ఖాయం. కేంద్ర పథకాలన్నీ కూడా రాష్ట్రంలో కూడా అమలవుతాయి. మన నిరుద్యోగ యువతకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గతంలో ఈ ప్రాంతంలో కూడా కొంతమంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కార్మికులు ఉన్నారు కాబట్టి మరి గతంలో ఇదే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అప్పుడు వాజ్పేయి గారు 1333 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఆదుకోవడం జరిగింది. మన అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ కోసం తన ప్రాంత్యాగం చేస్తూ ఆమరణ నిరాహార చేసినటువంటి గొప్ప నేత మన పల్లా శ్రీనివాసరావు గారు. అటువంటి నేతను మన అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించుకోవాలని కోరుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి చూస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా మీరంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి రేపు చంద్రబాబు నాయుడు గారు మన రాజ్యసభకు వస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి మే 11వ తేదీని సైకిల్ గుర్తుపై అటు ఎమ్మెల్యేకి, ఎంపీకి సైకిల్ గుర్తుపై సోదరులు కూడా ఈరోజు సోదరులు లోవరాజు
అలాగే తులసి మీ సేవా సెంటర్లో గాజువాక ప్రాంతానికి సంబంధించి అధ్యక్షులు ఉన్నటువంటి తులసి గారు, లవరాజు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పేసి వాళ్ళు ఈ పార్టీలోకి రావడం వారికి స్వాగతం చెప్తూ, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఈ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారు, ప్రజాస్వామ్యబద్ధంగా అనుకున్నటువంటి వారు పార్టీలోకి రావచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుస్తున్నాం. అలాగే సోదరులారా, ఈరోజు గాజువాక నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. అలాగే శ్రీభరత్ గారు అలాగే యువ నాయకులు స్టాన్ఫోర్డ్ లో MBA చేసి ఈ పార్లమెంట్ కి వారు సేవ చేద్దామని చాలా ఉత్సాహపడుతున్నారు. వారు ఎంపీగా పోటీ చేస్తారు కనుక మీ యొక్క అమూల్యమైన ఓటును ఒకటి నేను శాసనసభ్యుడిగా నాకు, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా శ్రీభరత్ గారికి సైకిల్ గుర్తు మీద వేసి మీరు అఖండమైన విజయం చేకూరుస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే సోదరులారా, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఈరోజు వెళ్తున్నారు. ఈ మూడు పార్టీ నాయకులు కూడా అధినాయకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తున్నారు. మీరు కూడా పెద్ద స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ముగ్గురు నాయకుల యొక్క ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం. ఈ రోజు మేము గడిచిన 3 వారాలుగా ప్రజల్లో తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, మాకు స్వాగతాలు పలుకుతున్నారు. ఒకే మాట చెప్తున్నారు, మాకు గతంలో ప్రభుత్వం బాగుందంటే బాగుందని చెప్పేవాళ్ళని, బాగలేదంటే బాగలేదని చెప్పేవాళ్ళని. కానీ ఈ రోజు ప్రభుత్వాన్ని కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా విమర్శ చేస్తే మాత్రం వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయాందోళన గురి చేస్తున్నారని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క స్వేచ్ఛను హరిస్తారని చెప్పేసి వాపోతున్నారు. కనుక సోదరులారా, రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారం వచ్చిన తర్వాత మనకి స్వేచ్ఛ వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్ర కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెదేపాలో సస్పెన్షన్ ఎత్తివేత నేపథ్యంలో 86వ వార్డు కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. వార్డు నాయకులు కరీశ్వరరావు నాయుడుతో కలిసి ఆయన మీడియా సమావేశంలోనే మాట్లాడారు. కొందరిచ్చిన తప్పుడు సమాచారం కారణంగా గతంలో తనతో పాటుగా మరికొందరు సస్పెన్షన్ కు గురయ్యారని, ఎన్నికల నేపథ్యంలో తెదేపా అధిష్టానం పునరాలోచన చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల అవసరాన్ని గుర్తించి సస్పెన్షన్ ఎత్తివేశారని చెప్పారు. విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, గాజువాక కూటమి అభ్యర్థి పల్లాను గెలిపించుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక వస్తున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు 500 వాహనాలతో ర్యాలీగా వెళ్తున్నట్లుగా తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సమాలు తెలుపుకుంటూ, కొన్ని కారణాల వల్ల కొంతమంది తప్పుడు సమాచారం ఇవ్వటం మూలంగా ఆ రోజు పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులు సస్పెండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి, మాకు నోటీసులు కూడా వచ్చాయి. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఇది ఈ సెక్షన్ని ఎత్తివేస్తున్నట్టు మొన్న సాయంకాలం మాకు పేపర్ మాకు పంపించారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే గండిబాబ్జీ గారికి నమస్కారాలు తెలియపరచుకుంటూ వారికి మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం మీ ద్వారా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 6 గంటలకి పాతగాజువాక జంక్షన్లో 60 అడుగుల రోడ్లో కార్యక్రమాలు, ఒక
సభ జరుగుతుంది. ఆ సభకు సుమారు మా వార్డు నుంచి ఒక 2000 మంది జనాభాని వెళ్ళే కార్యకర్తలు అందరూ కూడా వెళ్తాం. అలాగే ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి పాతగాజువాకలో మీటింగ్ అయిపోయే వరకు చూసి మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపే కార్యక్రమం కూడా సుమారు ఒక 500 బళ్ళతో ఈ వార్డు నుంచి బయలుదేరుతున్నాం. కాబట్టి మీ అందరం కూడా మీకు తెలుగుదేశం పార్టీ అంటేనే 86వ వార్డు, 86వ వార్డు అంటేనే తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నేను రేపు శ్రీరామనవమి అయిపోగానే శ్రీరామనవమికి మా కోర్మనపాలెం శ్రీరామనవమికి ఏర్పాట్లు రేపు ఎల్లుండి చేయాలి అవసరం ఉన్నది. కాబట్టి 18వ తారీఖు నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ పెట్టుకుని కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియపరుస్తాను. అలాగే పార్టీ ఏది ఆదేశిస్తే, పార్టీ ఏ సూచనలు ఇస్తే ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిరావు తమ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పాలాభిషేకాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అది డోర్ తీస్తే కిందికి కొంతమంది వస్తారు. డోర్ తీయండి, ఇక్కడ నిల్చోండి కొంతమంది. అక్కడ ఉంది, అక్కడ డోర్ తీస్తే నిల్చోవచ్చు కింద కొంతమంది. ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అంటూ 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి అన్నారు. తుంగం గ్రామంలో ఏర్పాట్లు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే తనపైన కొంతమంది కుట్ర పన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా ఊపిరి ఉన్నంత వరకు తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని చెప్పారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. నిజ నిజాలు అధిష్టానం గ్రహించింది కాబట్టి పార్టీ పెద్దలు తనను సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించారని రెండున్నర సంవత్సరాల క్రితం కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఎన్నుకున్న 69వ వార్డు ప్రజలకు నిరంతరం సేవ చేసుకుంటూ ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ నన్ను ఆహ్వానిస్తుందో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్న పిదప 12వ తేదీన తెలుగుదేశం పార్టీ నా మీద పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేయడం శుభ పరిణామంగా భావిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కోసం చివరి రక్తపోటు వరకు పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన బాధ్యత ఉంది. అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అయితే తప్ప భవిష్యత్ తరాలకు కానీ భావితరాలకు కానీ భవిష్యత్తు ఉండదని, ఈ రాష్ట్రానికి మరొక ముందు చూపు ఉండదని కూడా సందర్భంగా తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేయడం కోసం నా శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ గాజువాక నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ కానీ ఎంపీ శ్రీభరత్ విజయానికి కూడా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. సాయంత్రం సుమారు 1000 బైకులతో ర్యాలీగా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికి పల్లా శ్రీనివాస్ గారు నిర్వహించే బహిరంగ సభ వరకు పాల్గొవాలని చెప్పి ప్రజలను పిలిపిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు, ప్రజలకు, కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అధ్యక్షతన
కంచుకచర్ల వైసీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు వేమ సురేష్ అధ్యక్షతన అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అని, సమాజంలో ఉన్న అసమానతలను అంటరానితనాన్ని నిర్మూలించిన గొప్ప మేధావి అంటూ రాజ్యాంగాన్ని రచించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సముచిత న్యాయం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప ఆయన నుంచి చాలా స్ఫూర్తి తీసుకోవాలి. ఆయన్ని ఎంత వెనక్కి చూసినా సరే ఈ దేశానికి అందరికీ మంచి చేయాలని చూశాడే. అది గొప్ప విషయం. ఆయన చేసిన త్యాగం గొప్పదే. సహజంగా మనం ఒకటి కొడితే 4 గొడ్డలు అనుకుంటాం కదా, కానీ అది పెట్టుకోలే, అందరికి మంచి చేయాలనుకున్నాడు. గొప్పవాడు, మహనీయుడు. నాకు తెలిసినంత వరకు ఈయన ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క ఆలోచన సరళి, ఈ దేశం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఇప్పుడే బాగా తెలుస్తుంది. ప్రజలందరూ బాగా తెలుస్తుంది. ఎందుకు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఇలాంటి మహనీయుల్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి. ఇంగిల్లిన రోజున ఖచ్చితంగా మనం కూడా ఇలా ఆరాధించబడతాం అందరి చేత. చాలామందికి తెలియదు. అన్న చెప్పినట్టు అంబేద్కర్ గారు అంటే రిజర్వేషన్ అనుకుంటారు. రిజర్వేషన్ చిన్న విషయం. ఎందుకని అసమానతలు ఉండకూడదు. మనుషులందరూ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు ఉంటాయి కదా. అందరికి ఓటు తెప్పించింది కూడా ఎవరో తెలుసు మీకు? అంబేద్కర్ గారే. ఈ దేశంలో ఎంత సంపన్నుడు ఉన్నా సరే అతని ఓటు విలువ ఎంతో, ఎవరి ఓటైనా ఓటే. ఎవరు తెచ్చారు? అంటే అందరూ సమానమే. తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మనం అందరూ సమానమే. మనం ఓటేస్తేనే మనమే ప్రభువులు. కాబట్టి మనకి సమన్యాయం ఉంది, స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది. ఇంతకన్నా గొప్పదే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.